మరి పలు ప్రాంతాల్లో మరి కోట్ల జనమే మరి కరోనాకు గురై చనిపోయిన స్థితిలో వారి సంఖ్యను కూడా మనం చూస్తూ వచ్చినాం. కాబట్టి దేవుడు తన కృపనిచ్చి మనల్ని కాపాడాడు. మరో సంవత్సరాన్ని కూడా చూడడానికి దేవుడు భాగ్యాన్ని ఇచ్చినాడు. కాబట్టి ఇలాంటి ఎన్ని రోజులు దేవుడు మరి మన కొరకు మరి ఉంచుతూ వచ్చాడు. దేవుడు ఎన్ని మరి రోజులు, సంవత్సరానికి 365 రోజులు, సంవత్సరానికి 365 రోజులు. పోయిన సంవత్సరం అంతా చూస్తే మొత్తం కరోనానండి. మనకు మార్చి, ఏప్రిల్, మే ఆ ప్రాంతం మనకు తెలిసింది. కానీ అంతకుముందే జనవరి నుండి 2020 సంవత్సరం జనవరి నుండి ఇతర ప్రాంతాలలో, ఇతర దేశాల్లో మరి కరోనా వచ్చింది. కాబట్టి ఆ సంవత్సరం అంతా కూడా మరి ఎన్నో బాధలకు, ఎన్నో కష్టాలకు గురవుతూ వచ్చాం. కానీ దేవుడు మనల్ని కాపాడాడు. అందుకే దేవునికి కృతజ్ఞతలు మనం చెల్లించాలి. మన జీవితంలో దేవుడు చేసిన ఎన్నో మేలు చూద్దాం. కీర్తన 103వ కీర్తనలో దావీదు జీవితంలో దేవుడు చేస్తూ వచ్చిన ఆ మేలులన్నిటిని బట్టి ఆయన ఏం చేస్తాడో చూద్దాం. దావీదు కీర్తన 103వ అధ్యాయం మొదటి 2 3 వచనాలు మనం కలిసి చదువుకుందాం. కీర్తనలు 103వ అధ్యాయం మొదటి నుండి 3 వచనాలు మనం చదువుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. ప్రార్థన చేసుకుందాం. వాక్య ధ్యానం కొరకు ప్రేగల మా తండ్రి, ఘనమైన నామమునకు స్తోత్రాలు. మీ పాసన కూర్చుంటున్నాం. మరో సంవత్సరాన్ని మాకు ఇచ్చినారు, 2021వ సంవత్సరాన్ని. దేవ ఆయుష్నిచ్చి, ఆరోగ్యాన్నిచ్చి ప్రభా మీ సన్నిధిలో ప్రవేశించే భాగ్యం ఇచ్చినారు. మీ నామం బట్టి స్తుతిస్తుంటున్నాం. మీరు ఇచ్చిన ఆయుష్, ఆరోగ్యాన్ని బట్టి, మీరు ఇచ్చిన సంవత్సరాన్ని బట్టి, మీరు ఇచ్చిన రోజును బట్టి, మీరు ఇచ్చిన ఆరోగ్యం బట్టి అన్నిటి బట్టి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తుంటున్నాం. మీ సన్నిధి చూస్తున్నాం. ఈ నూతన సంవత్సరంలో జనవరి 20, 2021వ సంవత్సరం మొదటి రోజు ప్రభా మీ సన్నిధిలో ప్రవేశించే భాగ్యం ఇచ్చినారు. వందనాలు. మాకు కావాల్సిన వర్తమానం దయచేయండి ప్రభా. మేము ఎల్లప్పుడూ మీ కృతజ్ఞులమై మా తండ్రి భూమి మీద బ్రతుకున్నట్లు మీరు చేసిన మేలు, ఉపకారాలు తలంచుకుంటూ, తలకోసుకుంటూ ఆరాధించడానికి సహాయపడమని యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. కీర్తనకారుడు మరి దావీదు రాసిన ఈ కీర్తనలో ఈయన ఏమని తెలియజేస్తున్నాడంటే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువద్దు. దేవుడు ఉపకారే గాని అపకారి కాడు. దేవుడు మేలు చేయవాడే గాని కీడు చేయవాడు కాడు. దేవుడు పరీక్షించేవాడే గాని శోధించేవాడు కాడు. దేవుడు ఆస్వాదించేవాడే గాని శపించేవాడు కాడు. కాబట్టి దేవుడు అన్ని మంచి మేలులే అనుగ్రహించేవాడు కానీ కీడును అనుభవించి మరి మన మీదకి అనుమతించేవాడు కాదు. దుష్టుని సహితము రక్షణ పొందాలి, వాడు తమ బ్రతుకును మార్చుకోవాలి అన్న కోరుకున్న మరి దేవుడు ఎంత మంచి దేవుడు. కాబట్టి ఈ దేవుడు చేసిన మేలులు, ఈ దేవుడు చేసిన ఉపకారములను దేనిని మరవద్దు. నా ప్రాణమా, ఒకవేళ నువ్వు మరిచిపోతావేమో,
ఎందుకంటే తిండి ఎక్కువైతే ఏమైతే చెప్పండి, మర్చిపోయే ప్రమాదం ఉంది. సామెతలు ఉంది అన్నమాట. సామెతలు 30 అధ్యాయం. తిండి ఎక్కువైంది అనుకో మర్చిపోతాం దేవుణ్ణి. 30 అధ్యాయం 9వ వచనం. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడు అని అందునేమో. యెహోవా ఎవడు అని అందునేమో. కడుపు నిండిన మాటలు మాట్లాడతాం. కడుపు నిండినప్పుడు ఆకలి కొనేటప్పుడు ఎట్లుంటుంది? చాలా దీనంగా వస్తుంది మాట ఆకలి కొన్నప్పుడు. కడుపు నిండిన తర్వాత కడుపు నిండిన మాటలు వస్తాయి. కాబట్టి భక్తుడు ఒకవేళ నేను కడుపార తిని నిన్ను మర్చిపోయి యెహోవా ఎవడు అంటనేమో. బైబిల్ అలా అన్నవాళ్ళు ఉన్నారు. నిర్గమకాండంలో ఒక ఫరోను మనం చూస్తా. ఇశ్రాయేల్ ప్రజలను, నా ప్రజలైన ఇశ్రాయేలీలను ఐగుప్తు దేశంలో నుండి నువ్వు పోనీయాలా అని దేవుని ఆజ్ఞ మేరకు మోషే వచ్చి ఫరోతో మాట్లాడినప్పుడు ఫరో ఏమన్నాడు? నేను వీరిని పోనీయడానికి యెహోవా ఎవడు అంటాడు. కాబట్టి మరో వ్యక్తి కూడా ఉన్నాడు. ఇతను నెబుకద్నెజర్. నా చేతిలో నుండి మిమ్మల్ని రక్షించగల దేవుడు ఎక్కడున్నాడు అన్న వ్యక్తి కూడా ఉన్నాడు. కాబట్టి మరో వ్యక్తి కూడా ఉన్నాడు. కొత్త నిబంధనలో ఒక రాజు మనుషుల ఘనతను కోరినవాడై దేవుని మహిమపరచినందున పురుగులు పడి చచ్చిపోయాడు. కాబట్టి దేవుడు మన పట్ల చేసిన మేలు, దేవుడు మన పట్ల చేసిన ఉపకారాలకు ఆయన తలపోసుకుంటూ కృతజ్ఞతాస్తుతులతో ఆయనను మనం మహిమపరిచి మనం ఆయనకి ఏమిచ్చినా రుణం తీర్చుకోలేము. మనం ఆయన చేసిన మేలులు, ఆయన చేసిన ఉపకారాలకు ఏమిచ్చినా కూడా రుణం తీర్చుకోలేము మనం. ఒక భక్తుడు అంటాడు చూడండి, ఎవరైనా మీకా ప్రవక్త, నేను ఏమిచ్చి నీ రుణం తీర్చుకుందును. మీకా ప్రవక్త అంటాడు, ఆయన చేసిన మేలు, ఆయన చేసిన ఉపకారములకు ఏమిస్తే తీరుతుంది? 6వ అధ్యాయం 6వ వచనం. మీకా గ్రంథం. ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శింతును. ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేతును. దహన బలులను, ఏడాది దూడలను అర్పించి దర్శింతునా. వేల కొలది పొట్టేళ్లను, వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనను సంతోషము కలగచేయునా. చాలు. ఏమిచ్చి ఆయనకు మనం రుణం తీర్చుకోగలము? ఆయన చేసిన మేలులకు, ఆయన చేసిన ఉపకారములకు, ఆయన చేసిన మన జీవితంలో ఆయన చేసిన అద్భుతాలు, మన జీవితంలో ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలకు ఏమిస్తే తీరుతుంది రుణం? మన దగ్గర ఏముంది రుణం? మనం ఆయనకి ఇవ్వడానికి మన యొద్ద రుణం ఏముంది? 1000 కొండల పశువులన్నీ నావే అంటాడు దేవుడు. కీర్తన 50వ కీర్తన. పర్వతముల మీద ఉన్న పశువులు, జంతువులు, సృష్టి అంతా నాదే అంటున్నప్పుడు మనం ఆయనకి ఏమి ఇవ్వగలం? యాభైవ కీర్తన 8వ వచనం నుండి. నీ బలుల విషయమై నేను నిన్ను గద్దించలేదు. నీ దహన బలు నిత్యం నా ఎదుట కనబడుచున్నవి. నీ ఇంటి నుండి కోడెనైనను, నీ మందలో నుండి పొట్టేలనైనను నేను తీసుకున్నాను. అడవి మృగములన్నీ, 1000 కొండల మీద పశువులన్నీ నావే కదా.
కొండల్లోని పక్షులన్నిటినీ నేను ఎరుగుదును. పొలములోని పశువాదులు నా వశమై ఉన్నవి. లోకమును దాని పరిపూర్ణతయు నావే. ఈ లోకమంతా నాదే. ఈ లోకంలో ఉన్న పక్షులు కానీ, ఈ లోకంలో ఉన్న జంతువులు కానీ, మృగాలు కానీ, పశువాదులు కానీ, పక్షులు కానీ, ఈ సృష్టి అంతా, పర్వతాలు, సముద్రాలు, ఈ నేల, ఆకాశం సమస్తము నాదే. ఇవన్నీ నావే అంటున్నాడు దేవుడు. మనం ఆయనకి ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? ఆయన చేసిన మేళ్లకు, ఆయన చేసిన ఉపకారాలకు మనమేమి ఇయ్యగలం? ఆయనకు ఏమిచ్చి తీర్చుకోగలం? ఇదిగో ప్రభా, నేను ఇది ఇచ్చినా నీకు తీరిపోయింది, చెల్లిపోయింది. నువ్వు చేసిన మేలుకు చెల్లిపోయింది అని చెప్పడానికి ఏం లేదే. మనుషుడు ఎవరైనా మనకు ఏదన్నా ఒక సహాయపడితే అతని అవసరాల్లో కూడా మనము అతని రుణం ఏం చేస్తాం? తీర్చుకుంటాం. అంటే మనిషి తీర్చుకోవడానికి రుణం ఉంది, కానీ దేవుని రుణం తీర్చుకోవడానికి మనిషి యొద్ద సరిపడ్డ క్రయం లేదు. సరిపడ్డ మరి ఆ క్రయము లేకపోతే ఆ సంబంధించిన విలువైనది లేదు. కాబట్టి ఈ విధంగా మనుషుడు ఏ విధము చేతనైనా కూడా మనిషి దేవునికి ఇచ్చి రుణము తీర్చుకోలేడు. అది అట్లా ఉండాల్సిందే అని చెప్పడం చూడండి. కీర్తన 49వ అధ్యాయం 7వ వచనం అనుకుంటా. 49వ కీర్తన 9వ వచనం. వారి ప్రాణ విమోచన ధర్మము బహు గొప్పది. అది ఎన్నటికి తీరక అట్లుండాల్సిందే. ఎన్నటికి తీరకుండా అలా ఉండాల్సిందే. అంటే మన ఎంత ఆయనకి ఇవ్వడానికి ఏమైనా ఉందా? నేను ఆస్తులు సంపాదించిన, అంతస్తులు సంపాదించిన, తర్వాత నేను భూములు సంపాదించిన అంటే భూమి ఎవరిదంట? దేవుని వాక్యం నుండి లేవీకాండంలో ఈ భూమి నాది అంటాడు. 25వ అధ్యాయం లేవీకాండం, ఈ భూమి నాది అంటాడు. ఒకవేళ నాకు భూమి ఉంది అని మనం గొప్పగా చెప్పుకున్నా కూడా ఈ భూమి కూడా మనది కాదు అని దేవుడు ఖచ్చితంగా చెప్తాడు. చూడండి 25వ అధ్యాయం 23వ వచనం లేవీకాండం. నేను భూమి పండించి ఈ సంవత్సరం వచ్చే పంట అంతా దేవుడికి ఇచ్చి నేను తీర్చుకుంటా. మొత్తం నాకు 1000 ఎకరాలు ఉంది, 2000 ఎకరాల పొలం ఉంది. మొత్తం ఈ సంవత్సరం వచ్చిన పంట అంతా నేను రుణం తీర్చుకోగలను ఆ పంట ద్వారా అని అనుకుంటే పొరపాటు. చూడండి, ఆ భూమి కూడా ఎవరితో చెప్తున్నాడు? భూమిని శాశ్వత విక్రమం చేయకూడదు. ఆ భూమి నాదే, మీరు నా యొద్ద కాపురం ఉన్న పరదేశుడు. మీ స్వాస్థ్యమైన ప్రతి పొలము చాలు. చూడండి, ఈ పొలం నాది అని మనం అనకూడదు. మనది ఏది? మనకి మిగిలే పొలం ఎంత అని చెప్పగలరా? మనకేం మిగులుతుంది? ఎంత పొలం మిగులుతుందో తెలుసా? 6 ఫీట్లు, 6.5 ఫీటు, 3 ఫీట్లు, అంత తప్ప ఇంకేం మిగులుతుంది మనకు? వింటున్నారా? రేపు చనిపోయినప్పుడు తీసుకుపోయి గుంత తీసి 6.5 ఫీటు 3 ఫీట్లు గోతులు వేసి పడేస్తారు అంతే. అది కూడా మనం కూడా వస్తుందా అంటే మనది ఏం లేదు. భూమి మీద మనది ఏం లేదు. మన ఒట్టి చేతులు వచ్చిన. చూడండి, యోబు అంటాడు, యోబు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం. నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరనే వచ్చి తిని దిగంబరనే అక్కడికి తిరిగి వెళ్ళేదను. అది నేను దిగంబరికి వచ్చినా మళ్ళీ అక్కడికి వెళ్ళాలా? ప్రసంగి సొలొమోను రాజు కూడా అంటున్నాడు చూడండి, ప్రసంగి గ్రంథంలో 5:15 సొలొమోను రాజు కూడా అంటారు చూడండి.
వారు ఏ ప్రకారము తల్లి గర్భము నుండి వచ్చునో ఆ ప్రకారమే తాను వచ్చినట్లే దిగంబరిగానే పోవును. పౌలు రాసినటువంటి తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:7. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:7 అపోస్తలుడైన పౌలు కూడా రాసిన ఈ మాట. కొత్త నిబంధన మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. అంటే మనదేం లేదు అని, శూన్యం. అంటే ఇప్పుడు ఆయనకు మనం ఇవ్వడానికి మన యొద్ద ఏమన్నా ఉందా? మన యొద్ద ఏమన్నా ఉందా ఆయనకి ఇవ్వడానికి? ఆయన చేసిన మేలులు, ఆయన చేసిన ఉపకారములకు, ఆయన చేసిన మేలులు, ఆయన చేసిన ఉపకారములకు ఆయనకి ఇవ్వడానికి మన యొద్ద ఏమైనా ఉందా? చెప్పండి, ఏమైనా ఉందా మన దగ్గర? ఏమి లేదు మన దగ్గర. చివరికి మన శరీరం కూడా మనది కాదు. పాట ఉంది, సువార్త పాట, ఏమని? ఈ లోకం మనది కాదు, మనతోటి ఏది రాదు. ఈ లోకం మనది కాదు, మనతోటి ఏది రాదు. ఇది ఎంత గాలి మూట, అది మనసుకు పట్టని మాట. మనమెంత కాలమున్నా ఒకనాడు వెళ్ళాలన్నా, మనమెంత కాలమున్నా ఒకనాడు వెళ్ళాలన్నా, ఆనాడు ఉందామన్నా మనలుండా నీయడురన్నా. ఉందామన్నా కూడా ఉండనీయుడు. వింటున్నారా? ఈ లోకం మనది కాదు. మన తనువే నేటి బుడగా, అది మలచిన మట్టి బొమ్మ. మనకెన్ని ఘనతలున్నా అవి మట్టి పాలేరన్నా. మనకెన్ని ఘనతలున్నా అవి మట్టి పాలేరన్నా. ఈ లోకం మనది కాదు, మనతోటి ఏది రాదు. ఈ లోకం మనది కాదు, మనతోటి ఏది రాదు. కాబట్టి ఈ లోకము మనదేమి కాదు, మనదేమి లేదు. అంటే ఆయనకి ఇవ్వడానికి మన యొద్ద ఏమి లేదు. ఏదైనా మనం ఆయనకి ఇచ్చి రుణం తీర్చుకుందామంటే మన యొద్ద ఏమి లేదు. మనం ఆయన పాదాల దగ్గర పడడము తప్ప. వింటున్నారా? పరలోకంలో ఉన్న సింహాసనాలు 24 పెద్దలు సింహాసనం మీద కూర్చున్న 24 పెద్దలు కూడా ఏం చేస్తున్నారు తెలుసా? అంత నీదే ప్రభు అని తమ సింహాసనాలు విడిచిపెట్టి కిరీటాలు తీసి ఆయన పాదాల దగ్గర పెడుతున్నారు. చూడండి, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం. సమస్తము నీదే ప్రభు, మాదేం లేదు. అంటే ఈ మహిమ, ఈ ఘనత అంతా కూడా నీకే, నీవే సృష్టించినావు. ఈ సృష్టిని అంతటినీ నీవే కలిగించినావు అంట. చూద్దాం, 4వ అధ్యాయం 10వ వచనం. ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడై ఉండు వాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారం చేయించు. ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దాన్ని బట్టి సృష్టింపబడెను గనక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనగుడు అని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. కిరీటాలు దేనికి గుర్తు? ఘనతకు గుర్తు. స్త్రీకి ఎంట్రుకలు ఘనత అని చెప్పబడింది. పౌలు గారు కొరింథీ పత్రికలో రాశాడు. స్త్రీకి తల ఎంట్రుకలు ఏంటంట? ఘనత అంట. అది ఘనత. అందుకనే వాటిని కొరిగించుకోకూడదు, బోడి చేయించుకోకూడదు అంటాడు. తర్వాత ఈ కిరీటం అన్నది కూడా ఘనతను గురించి మాట్లాడుతుంది. వారికి ఉన్న ఘనత, వారికి ఉన్న సింహాసనం అదంతా తీసి ఆయన పాదాల దగ్గర పడేస్తున్నాడు. కాబట్టి దేవుడు మన పట్ల చేసిన మేలులు కూడా మనం ఏమి ఇవ్వలేం. ఆయన మన పట్ల చేసిన మేలులు ఎన్ని తెలుసు? ఎన్నెన్ని మేలు చేస్తుండో తెలుసా? ఒకసారి ఊహించుకోండి. పోయిన సంవత్సరంలో దేవుడు మనకి ఎన్ని మేలు చేయలే, ఎన్ని ఉపకారాలు చేయలే. దేవుడు మన మీదకి ఎన్ని కీడులు రాలే, ఎన్ని రోగాలు రాలే మన మీదకి. భయంకరంగా నాశనం చేసే వైరస్ వచ్చింది. మన ఇంటి పక్కలో
మరి పోలీసులు వచ్చి తీసుకుపోతాంటే వింటున్నారా? మనకు అలాంటి పరిస్థితి కలగలేదు. కలిగింది ఎవరికన్నా? దేవుడు ఎన్ని మేలు చేసిండు, దేవుడు ఎలాంటి అద్భుతాలు చేసిండు. కరోనాతో ఎంతమంది చనిపోయింది, ఎన్ని ప్రమాదాల నుండి కాపాడు, ఎన్ని కీళ్ళ నుండి కాపాడు, ఎన్ని శత్రువుల యొక్క మరి భయం నుండి, వారి కుయుక్తుల నుండి మనల్ని కాపాడాడు దేవుడు. అనుక్షణం ప్రతి క్షణం మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన లెక్కలేనన్ని మేలులు దేవుడు మనకు చేస్తూ వచ్చినాడు. మనం పీల్చుకుంటున్న గాలి, ఈరోజు మనం పీల్చుకుంటున్నాం, గాలి పీల్చుకుంటున్నామంటే ఆ గాలి మనకు ఉచితంగా ఇస్తా ఉంది. ఇది మేలు కాదా? హాస్పిటల్లో చూడండి, ఆ వ్యక్తికి ఆక్సిజన్ ఎక్కేయాలంటే ఇంతని డబ్బులు తీసుకుంటారు. ఒక సిలిండర్ కొనాలంటే ఇంత పడుతుంది, ఆక్సిజన్ కొనాలంటే. ఉచితంగా దేవుడు అలాంటివి లేకుండా మనకు గాలిని ఇస్తాడు. చక్కటి గాలిని, మన శ్వాస పీల్చుకోవడానికి చక్కటి గాలిని దేవుడు మన కోసం ఇస్తా ఉన్నాడు. కాబట్టి వేడి, వర్షము, చలి వీటన్నిటిని కూడా దేవుడు మన క్షేమాన్ని కొరకు ఇస్తూ మనల్ని కాపాడుతూ, మన శరీరంలో ఎన్నో ప్రమాదకరమైన వైరస్, ఎన్నో ప్రమాదకరమైన రోగాలు మనకు అటాక్ అయినా కూడా దేవుడు మనల్ని కాపాడుతూ వచ్చిండు. గత సంవత్సరం అంతా ఆయుష్ ఇచ్చిండు, ఆరోగ్యాన్ని ఇచ్చిండు, క్షేమం ఇచ్చిండు. తర్వాత మన ఇబ్బందుల్లో, మన శోధనలో ఒత్తిడికి గురైనప్పుడు సమస్యలను బట్టి, అప్పులు బాధలను బట్టి, పలు విధాలైన మరి ఇరుగు పొరుగు వారితో, ఇంట్లో ఉన్న వారితో ఎన్ని శోధనలలో, ఎన్ని కష్టాలలో దేవుడు ఆదుకున్నాడు. కాబట్టి దేవునికి మనం కృతజ్ఞులమై భూమి మీద జీవించాలి. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించబద్దులమై ఉన్నాం. అందుకే దావీదు అంటున్నాడు, నా ప్రాణమా ఆయన చేసిన మేలులో నువ్వు దేనిని మర్చిపోవద్దు. లోకం ఎలా ఉందో తెలుసా? లోక స్థితిని గురించి యేసుప్రభు మాట్లాడతాడు. లూకా సువార్త చూడండి, ఈ జనవరి 1 వచ్చాక లోకం అంతా ఎలా ఉంది? లూకా సువార్త 12వ అధ్యాయం 19వ వచనం చదువుతాం. నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తిని నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించు. తన ప్రాణములకు చెప్పుదని అనుకునేవాడట. చూడండి, తన ప్రాణానికి చెప్పుకుంటా ఉన్నాడు. ఈ జన్మనిచ్చిన దేవుని మర్చిపోయాడు, శరీరాన్ని ఇచ్చిన దేవుని మర్చిపోయాడు, సంపదనిచ్చిన దేవుని మర్చిపోయాడు, తనకు చేస్తూ వచ్చిన మేలన్నిటిని మర్చిపోయాడు. ఇప్పుడు తన ప్రాణం ఏమంటాడు? నా ప్రాణం నువ్వు తిను, త్రాగు, సుఖించు. నీకు అడ్డం లేదు, నువ్వు తినొచ్చు, త్రాగొచ్చు, సుఖించవచ్చు. ఇదిగో నీ కొరకే ఇదంతా. ఇది లోకస్థితి. ఇది లోకస్థితి. దేవుని పిల్లల స్థితి ఏంటి? నా ప్రాణమా నువ్వు ఆయన చేసిన మేలులను దేనిలో, ఆయన చేసిన మేలులన్నిటిలో దేనిని నువ్వు మర్చిపోవద్దు. ఆయన చేసిన మేలు దేన్ని నువ్వు మర్చిపోవద్దు. అంటే దేవుని పిల్లలకు లోకంలో ఉండి వారికి ఉన్న తేడా అది. వారికంటూ ఒక నిరీక్షణ లేదు. లోకంలో ఉండి వారికి, దేవుని పిల్లలమైన మనకు ఒక నిరీక్షణ ఉంది. దేవుడు మనల్ని కాపాడుతున్నాడు అనుక్షణం ప్రతిక్షణం. మనకు కావాలని ఏదైతే ప్రార్థన చేస్తున్నామో అది మనకి ఇస్తున్నాడు. ఏదైతే మనం దేవుడిని అడుగుతున్నామో అది మనకు కాదనకుండా దేవుడు ఇస్తా ఉన్నాడు. దాన్ని మనం పొందుతున్నాం, దాన్ని అనుభవిస్తున్నాం. కాబట్టి అన్ని విధాలుగా దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. ఎన్ని మేలులు చేస్తున్నాడు, ఎన్ని ఉపకారాలు చేస్తున్నాడు. వీటన్నిటిలో దేనిని మర్చిపోవద్దు అంటాడు. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో, గత 2020 సంవత్సరంలో మనము దేవుడు మనకు చేస్తూ వచ్చిన మేలులన్నీ తలపోసుకుంటూ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల.
ఆయన ఆరాధించాలి, ఆయన మహిమపరచాలి. ఆయుష్ ఇచ్చిండు, ఆరోగ్యాన్ని ఇచ్చిండు, బలం ఇచ్చిండు, రోగాలలో, బాధలలో, సమస్యలలో ఆదుకునుడు, తండ్రిగా, దేవుడుగా, తల్లిగా ఆదుకునుడు, ఆదరించుడు, మరణకరమైన స్థితుల నుండి కాపాడిండు, ప్రమాదాల నుండి కాపాడిండు, వ్యాధుల నుండి కాపాడిండు, అన్ని ఒత్తిడులలో కూడా కాపాడిండు. కాబట్టి ఆ దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించి భూమి మీద ఆయన్ను మనము మహిమపరచాలి. దేవుని సన్నిధికి వచ్చిన మనం దేవుని కీర్తిద్దాం, దేవుని గణపరుద్దాం, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఆయన చేసిన మేలులో దేని మర్చిపోకుండా ఆయన ఎదుట సాగిలపడి ఆయనను ఆరాధిద్దాం, ఆయన్ను మహిమపరుద్దాం. ఇక్కడ దేవుని సన్నిధికి వచ్చిన మనం ఆయన గణపరుస్తూ ఆయన్ను పూజిద్దాం. పాడ